పాతకాలంలో యజ్ఞం చేస్తే వర్షాలు కురిసేవి అని నమ్మేవారు. ఇది నిజమా కాదో ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదాలలో ఒక శక్తివంతమైన సిద్ధాంతం ఉంది. అదేంటంటే పర్జన్య యజ్ఞం అనే అగ్నిలో నెయ్యి, చెక్క, ధాన్యం వంటివి వేస్తారు. అవి కాలుతుంటే చిన్న చిన్న ద్రవ సూక్ష్మ కణాలు గాల్లోకి వెళ్తాయి. అవి ఎవరికీ కనబడవు, కానీ అవి మేఘాలలోకి వెళ్ళడానికి సహాయం చేస్తాయి. ఇంకా మంత్రాలు చెప్పేటప్పుడు వచ్చే సౌండ్స్, అగ్ని నుండి వచ్చే వేడి కలిసి గాల్లో ఒక ప్రవాహాన్ని ఏర్పరుస్తాయి. దాంతో తేమ అనేది గాలిపైకి వెళ్తుంది. ఇక మళ్ళీ మేఘాలు రావడం స్టార్ట్ అవుతాయి. ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. కాబట్టి వర్షాలు ఎప్పుడు పడతాయో ఋషులకు బాగా తెలుసు. అందుకే అప్పుడు యజ్ఞాలు చేసేవారు. అలా చేయడం వలన వర్షాలు వచ్చే అవకాశం ఇంకా పెరిగేది. కానీ ఇదే విషయం నాసా చెప్తే సైన్స్ అనుకుంటాం, మన వేదాల్లో చెప్తే మాత్రం కొట్టిపడేస్తున్నాం. ఈ విషయం గురించి మీకు ముందుగానే తెలిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి.